అడవిని ఆవాసంగా చేసుకుని ప్రకృతిని తల్లిగా భావించి తమ సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆదివాసీ సమాజం వల్ల మన భారతీయ సంస్కృతికి ఒక అమూల్యమైనటువంటి వారసత్వం. అటువంటి గిరిజనుల ఆత్మ గౌరవానికి, వారి అభివృద్ధికి, వారి సంక్షేమానికి అండగా నిలుస్తూ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు అవర్ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సహచర మంత్రివర్గ సభ్యురాలు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, పాలకొండ ఎమ్మెల్యే గౌరవనీయులు జయకృష్ణ గారు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, జీసీసీ చైర్పర్సన్ కెడారి శ్రావణ్ గారు, ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్ల సునీత గారు, గిరిజన నాయకురాళ్ళు అయినటువంటి గిడ్డేశ్వరి గారు, దన్ను దొరగారు, దారా నాయక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మోజోరి తేజావతి గారు, గంగులయ్య గారు, భూదేవి గారు. ఈరోజు ఇద్దరిని చూసాం. గాయత్రి ఒక ఆదర్శం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలిగిందో చాలా స్పష్టంగా చెప్పింది. రాంబాబు ఏజెన్సీ ఏరియా నుంచి కాఫీలో వారి అనుభవాన్ని గురించి వారు చెప్పారు. ఇవన్నీ కూడా జయప్రదం చేసినటువంటి సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారు, అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, ఐఏఎస్. వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా మీ అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరమండలికి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం.
దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఆవిడ జీవితం కూడా ఒక ఆదర్శం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ ప్రారంభించారు, జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఇప్పుడే ఇక్కడ గాయత్రి గారు చెప్పారు, అదే మరిగా మన మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు నుంచి 15 వరకు, ఆగస్టు 15 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ముఖ్యం.